సార్ మీ పేరేంటి? నమస్తే అండి. నా పేరు చల్లా బిందు మాధవరావు. ఓకే. నేను ఎక్స్ఎంపీపీ ఓకే సార్. 1987 టు 92 ఓకే సార్. ఆ టర్మ్లో చేశాను. బాలయ్య గారు చైర్మన్గా ఉండగా. ఓకే సార్. అది ప్రస్తుతం అదే ఎన్డీఏ కూటమి 5 నెలలు పూర్తవుతుంది కదండి. ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? చాలా బాగుంది. అంటే మా పార్టీ అని బాగుందని చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి 2 ప్లస్ బీజేపీ 3 కలిపి చాలా చక్కగా చేస్తున్నారు అనే రూమర్ వచ్చింది. ఏంటంటే చాలా చక్కగా చేయాలి, ఇది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి మేము ఎందుకు చెప్తున్నాం, అది మంచి ప్రభుత్వం అని వాళ్ళే అంటున్నారు కాబట్టి మేము కూడా అంటున్నాం. మేము అన్నాక వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నాక మేము అంటున్నాం. వాళ్ళకి అనుకూలంగా బాగుంది, ఏదైనా అది ఇస్తున్నారు. లేకపోతే ఇంత అప్పుల్లో ఉండిపోయి వేటికి మళ్ళీ సిలిండర్స్ ఇస్తున్నారు. అలాగే మళ్ళీ ఏది కావాలంటే అది ప్రామిస్ చేసిన ప్రకారం అందరూ అన్ని చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంకా మంచి ప్రభుత్వం కాకపోతే ఇదివరకు దానికి ఇప్పటికీ మీరే చూస్తున్నారు, చాలా తేడా ఉంది. ఆయన ఎందుకు మరి అలా చేసాడో ఎవరికి అర్థం కాదు, అది ఆయనకే తెలియాలి. పాత ఆయనకి అంటే ఇస్తానన్న సూపర్ 6 పథకాల్లో ఇప్పటి వరకు ఎన్ని వస్తానంటున్నారు? వచ్చిన 2-3 నెలలను సూపర్ 6 పథకాలు అమల్లోకి తెస్తామన్నారు కదండి. అవును, ఎన్ని పథకాలు వస్తున్నాయి ఇప్పుడు? ఇంచుమించు 3-4 పథకాలు అప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి. తర్వాత కూడా మెల్లిగా ఇంకా మనకు 5 ఏళ్ళ టర్మ్ ఉంది. ఈ 5 ఏళ్ళ టర్మ్ ఇప్పుడు సిలిండర్స్ కూడా చూడండి, 4 నెలలకి ముందు ఇప్పుడు ఇచ్చేస్తారు. 3-4-12 3 సిలిండర్ ఇస్తారు. 3-4-12 ఏడాదికి 12 సిలిండర్ 3 సిలిండర్లు ఇచ్చేస్తారు. అలా ఏంటంటే కొంచెం టైం తీసుకుంటూ చేయడం కారణం ఏంటంటే ఈ పాత అప్పులు చూసుకుంటూ కొత్త తీసుకురావాల్సి వస్తుంది. పాత వాళ్ళ వదిలేస్తే అప్పుల్లో ఉండిపోతాయి. అది అన్ని అప్పులు చేసేసి అక్కర్లేని ఖర్చులు చేసేసి అది ఎందుకు చేశారో కూడా తెలియదు. మరి ఇగో మనం రోజు వింటున్నాం పేపర్లోనూ టీవీలోనూ, అది ఎందుకు ఇలా చేశారో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అన్నటువంటి 6-6 సూపర్ 6 కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. కుల మతం భేదాలు చూడకుండా మేము అందరికీ పథకాలు ఇచ్చాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందించాం, ప్రజలందరినీ మేము బాగా చూసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా. నో, ఈ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడేవాడు ఎవ్వరు లేరు. ఎందుకంటే కులం ప్రాతిపదికగా కాదు మనం వస్తా. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏదైనా పెద్ద కులం ఉంటే పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు ఇన్ని వేల ఓట్లు ఉన్నారు అంచేత వచ్చాడు అంటారు. అసలు కుల ప్రాతిపదిక కాదు ఇది. మీకు చూస్తున్నారు కదా, అన్ని కులాలు మిక్స్డ్ అయ్యి. అందులో ఇప్పుడు సీఎం గారు ఎవరు, చౌదరి గారు. ఆయన చౌదరి గారు మైనారిటీస్ మా అలాగే బ్రాహ్మిన్స్, మేము అలాగే. అయితే ఆ కుల ప్రాతిపదిక రావాలంటే ఆయన రారుగా. అంతే కుల ప్రాతిపదిక అస్సలు కాదు. అన్ని కులాలని సమానంగా చూస్తున్నారు. ప్రత్యేకించి బీసీలకి, ఇదివరకు బీసీలకి అసలు ఇంత గౌరవం వస్తా, ఇంత స్థానం వస్తా ఎన్టీ రామారావు వచ్చాకే. ఎన్టీ రామారావు వచ్చాక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కంటిన్యూ చేయడం, వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి. అది అసలు క్వశ్చన్ లేదు. కుల ప్రాతిపదికగా వచ్చింది ఏది నిలబడదు. మామూలుగా జనరల్గా అన్ని కులాలను సమంగా చూసుకునేప్పుడే సెక్యులర్ స్టేట్ కదా మనది. అంటే అన్ని కులాలని సమంగా చూసుకుంటేనే మనం రాజకీయంలో నిలబడగలుగుతాం. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది పథకాల విషయం కానీ, పరిపాలన విధానం కానీ ప్రజలకు ఎలా అందింది అంటారు? గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చాడు ఆయన, ఎందుకు ఇచ్చాడో తెలీదు. పోనీ ఆ ఇచ్చిన వాళ్ళందరూ ఓటేశారా అంటే ఏమైంది, ఈవేళ 11 సీట్లు రావడం ఏంటి? మరి అంత చేసినందుకు ఆయన ఖచ్చితంగా నిజంగా జరిగి ఉంటే, వాళ్ళకి న్యాయం జరిగి ఉంటే ఈవేళ సగమైన సీట్లు రావాలి. ఇదివరకు కనీసం మనకి తెలుగుదేశానికి 23-24 వచ్చి, ఇప్పుడు అది కూడా రాకుండా ఈవేళ మళ్ళీ ఇచ్చిన వాళ్ళే ప్రజలు తిరగబడి మళ్ళీ వేయకుండా ఉన్నారంటే అది అది ఎందుకు జరిగింది అనేది ఆయనే ఆలోచించుకోవాలి. ఎన్డీఏ కూటమి గెలుపు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఎన్డీఏలు అని చెప్పేసి, ప్రజా తీర్పు కాదని చెప్పేసి. ట్యాంపరింగ్ క్వశ్చన్ లేదండి. ఎందుకు చేయాలి ట్యాంపరింగ్? ప్రతి వాడు మనకి ట్యాంపరింగ్ చేస్తే అన్నీ అయిపోతాయా? అన్ని సీట్లు వస్తాయా? అన్ని సీట్లు ఎక్కడొక్కడు పట్టుకుంటారు కదా. ట్యాంపరింగ్ అంటే తప్పు చేసేటప్పుడు ఎక్కడొక్కడు దొరికిపోతాడు. అదే ట్యాంపరింగ్ క్వశ్చన్ లేదు. అందరూ తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు పరిపాలనాధ్యక్షుడు ఈయన. నో క్వశ్చన్, ఇంక అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అది పరిపాలనాధ్యక్షుడు కాబట్టి ఆయనే రావాలి. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు పునఃసృష్టి కదా. మరి అది అమరావతి ఏం చేసాడనే? ఒక్క మట్టి తోలించాడా, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టించాడా? అలా మరి అది కక్షపూరితంగా చేసిందో తెలియదు, ఎందుకో చేసాడో తెలియదు. మరి ఈవేళ మళ్ళీ మొదలు ఇదిగో కోట్లాది రూపాయలు తెచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా అసలు ఒకళ్ళ మీద కక్ష సాధింపు అనేది రాజకీయాల్లో అనవసరం. పెర్మనెంట్ శత్రువులు కానీ పెర్మనెంట్ మిత్రులు కానీ రాజకీయాల్లో ఉండరు. రేపు అందులో ఉన్నవాళ్ళు ఇందులోకి వస్తారు, ఇందులో ఉన్నవాళ్ళు అందులోకి వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. ఇది అంటే దాని గురించి కాదు. కానీ ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకి ఎందుకు ఇంత లాస్ వచ్చింది, ఎందుకు నష్టపోయాం, మనం ఇన్ని ఉపకారాలు చేసినా ఎందుకు వేయలేదు, ఆయన మదన పడుతున్నాడు. అది ఏంటి ఎందుకు వేయలేదు మనకని, అది ఆలోచించుకుంటే చాలు, ఆయనకే తెలుసు. గత ప్రభుత్వంలో రాజధాని లేదు, 3 రాజధాని అని చెప్పేసి గెంటుకు వచ్చేసారు వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, రాజధాని పూర్తి చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? డెఫినెట్గా పూర్తి చేస్తారు. అందుకే ఇప్పుడు దానికి కూడా లోన్ అవసరమైనా కూడా తీసుకున్నారు. తప్పదు. ఇంకా
అవన్నీ బిల్డింగ్లు కట్టేసి మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేసేసారు కదా అంతాను రాజధాని. ఖచ్చితంగా అక్కడ రాజధాని చెప్తారు, మీకు నో డౌట్ ఇన్ దట్. అందరూ రైతులు కూడా సంతోషిస్తున్నారు కదా, వాళ్ళ రెన్యూమినేషన్ వాళ్ళకి ఇచ్చి మామూలు మొత్తం అంతా చేస్తున్నారు కదా. అది రాజధాని మాత్రం మళ్ళీ ఆయన అమరావతి మంచి క్యాపిటల్ అయిపోతుంది, నో డౌట్. అంటే రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే టీడీపీ జనసేనకి విభేదాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేస్తున్నాడు, టీడీపీ జనసేన విడిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. అదేంటంటే ఆయన చంద్రబాబు నాయుడులా కాదు కదా, కొంచెం ఆవేశపరుడు. ఆ ఆవేశపరుడు మీద చెప్పాడు కదా, అతను కూడా మళ్ళీ నా కూతురికి ఇలాగ ఏదో జరిగింది అని చేత నేను అలా మాట్లాడవలసి వస్తుందమ్మా అని ఆవిడనే కలిసి హోమ్ మినిస్టర్నే కలిసి చెప్పాడు. కలిసి చెప్పాడు ఆయన. ఓ పర్లేదండి అంది ఆవిడ. ఎంచేదంటే వీళ్ళు ఏమిటంటే ఎక్కడ దొరుకుతుందా, చిన్న తప్పు దొరకదా అనే వ్యూలో ఉన్న వాళ్ళకి తప్పు దొరుకుతుంది. ఏదో అది కాదు అక్కడ కావాల్సిందే, కరెక్ట్గా చెప్పాడా లేదా. ఆయనకి తప్పుగా చేయడం కానీ లేకపోతే ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడి నచ్చదు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. అంచేత అది దగ్గర నుండి ఆయన ఏదైనా తప్పు జరిగితే ఒకవేళ మీరు చేయలేకపోతే నేనే చేస్తానన్న విధిలో మాట్లాడారు అంతే తప్ప. అంతే ఆవిడ తప్పించేయండి, ఆవిడ చేత కాదనే మాట ఎప్పుడూ అనలేదు ఆయన, ఎప్పుడూ అనలేదు. ఆవిడ చాలా సమర్థురాలు. ప్రజలకు మంచి పాలన అందుతుంది. ఓ మంచి బాగా ఏనో క్వశ్చన్. ఇద్దరు కూటమి కూడా విడిపోవడం లేదు. కూటమి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న విభేదాలు 3 పార్టీలు కలవడం అంటే ఒక పార్టీలోనే 90 ఉంటాయి. అలాంటి 3 పార్టీలు కలిసి పనిచేయాలంటే ఆ మాత్రం ఉండకుండా ఉండవు. ఉన్నా అడ్జస్ట్ చేసేసుకుంటాం మా పార్టీలో పార్టీ, నో క్వశ్చన్. అది అటువంటిది ఏమీ లేదు.